ఓం శ్రీ గురుభ్యో నమః. సద్గురుం తం నమామ్యహం అనే సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు శిష్యులకు చెప్తాడు, ఆత్మ దీపోభవ అని బోధించాడు. అయితే ఇందులో మనని మనము మోసం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సజీవ మానవ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఉన్న శిష్యుడు ఏనాడు కూడా పెడదారిలో పడడు. గురువు అనుగ్రహం, ఆశీస్సులు అతన్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తాయి. మన భారతదేశంలో వేలాదిగా భక్తులు నిత్యం పఠించే ప్రఖ్యాతమైన గురు శ్లోకాలు గురువు త్రిమూర్తి స్వరూపుడని, సాక్షాత్ పరబ్రహ్మమేనని, అజ్ఞానమనే అంధకారంలో పడి ఉన్న వారిని చక్షువులకు జ్ఞానమనే అంజనం వేసి జ్ఞాననేత్రాన్ని తెరిపిస్తాడని, గురువుకు వందనాలు అని సమర్పిస్తాం. అవతార పురుషులతో సహా ప్రతి ఒక్కరూ ఏ విద్యలోనైనా గురువు వద్ద నుంచి నేర్చుకోవాల్సిందే. శ్రీరాముడు వశిష్ఠుల వారి వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, పాండవులు ద్రోణాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేశారు. ఎన్నో వందల సంవత్సరాల పూజా ఫలితంగా పరమేశ్వరుడే స్వయముగా గురు రూపంలో వచ్చి దయతో ఆత్మజ్ఞానాన్ని బోధించి శిష్యుని సంసార దుఃఖసాగరం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. శంకర భగవత్పాదులు ఎవరైతే మన భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలుగుతారో వారిని గురువుగా స్వీకరించాలి అంటారు. త్రికాలజ్ఞుడు గురు అనే భావం, భగవంతుడే గురువు అనే తేజవంతమైన ముసుగును ధరించి మన వద్దకు వస్తాడు. తన వద్దకు వచ్చే వారి చైతన్యాన్ని స్ఫటికంలో ప్రతిబింబింపజేస్తాడు. గురువు మీద నిజమైన భక్తి కలవానికి అన్ని సత్యాలు తమంత తామే విదితమవుతాయి. శాస్త్రాలను అధ్యయనం చేయవలసిన అవసరం అతనికి ఉండదు. కానీ అటువంటి భక్తి శ్రద్ధలు గలవారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు అంటారు స్వామి వివేకానంద. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతతత్వమానసో. శాస్త్ర పఠనం వలన కానీ, పుత్రుల వల్ల కానీ, దాన భోగ సహితం ధనం వల్ల కానీ దొరకని దుర్లభమైన మోక్షప్రాప్తిని పొందగలిగే ఉపాయాన్ని శంకరులు చెప్పారు. ఆది గురు శరణమనే తరుణోపాయం. నిత్యానిత్య వివేకశాలి అయిన ముముక్షువు సద్గురువు యొక్క శరణు పొంది సంసారంలో మునిగి ఉండే గురూపదేశాన్ని పొందుతూ ఆత్మ సాక్షాత్కార నిష్ఠతో మనసును వశపరుచుకొని తనను తానే ఉద్ధరించుకోవాలి. ప్రత్యక్ష దైవమైన సద్గురువు అనుగ్రహంతో మాత్రమే మనలోని శోకమోహాలు నశించి జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తులు కాగల ఆత్మజ్ఞానం కలుగుతుంది. తద్విజ్ఞానార్థం సా గురు మే వా అభిగచ్చే సమిత్రాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టమితి. ఆత్మతత్వమును తెలుసుకున్నవారు ముముక్షువు సమిత్సాణి అయి బ్రహ్మయ నిష్ఠాగరిష్ఠుడగు ఆచార్యుని ఆశ్రయించవలనని శృతివాక్యం. భరింపజాలని సంసార దావానలంలో చిక్కి ప్రారబ్ధ వాయువుచే కంపించిపోతూ మృత్యువు వలన భీతి చెంది తమకు శరణాగతుడైన అర్హుడైన శిష్యునికి అభయదానము ఇచ్చి దయతో తత్వోపదేశం చేస్తాడు గురువు. తన ఆగమనంతో పుష్పించి ఫలించే వృక్షాల నుంచి ప్రతిగా ఏమీ ఆశించకుండా తన ఋతుధర్మాన్ని నిర్వర్తించే వసంత ఋతువుల ఉత్తమ గురువు లోకక్షేమానికి, విశ్వశాంతికి ప్రపంచంలో చరిస్తాడు. శాంతా మహంతో నివసంతి శంతో వసంత నల్లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమ భవార్ణద్వం అంజనా నా హేతునాన్యపి అపితారవంత. భయంకరమగు సంసార ఆర్ణవం నుండి తాము స్వయముగా తరించి నిర్హేతుక కటాక్షంలో ఇతరులను సైతం తరింపజేస్తారు అని శ్రీ శంకరులు గురువు యొక్క పరమ తత్వాన్ని వివరించారు. నేనే గురువుతో ఉన్నానని తెలుసుకో. గురువు సర్వదేవమయుడు. ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి వినయంతో ఆయనకు శుశ్రూష చేసి నీ సంశయాలకు సమాధానం అర్థించు. ఆత్మ సాక్షాత్కారం చేసిన గురువు సత్యదర్శనం చేసినవాడు కనుక ఆయన నీకు పరమార్థాన్ని ఉపదేశించగలడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. భూమినంతటినీ కాగితం చేసి, అడవులు అన్నిటినీ కలం చేసి, సప్త సముద్రాలను సిరాగా చేసి వ్రాసినప్పటికీ గురువు యొక్క గుణాలను వర్ణించలేము అంటారు
కబీర్ దాసు. హరి ఓం తత్సత్. వ్యాస భగవానుడు. సద్గురు శ్రీ వ్యాస భగవానుల చిత్రపటం.